నాగచైతన్య సమంతల పెళ్లి తేదీ ఖరారైంది కానీ పెళ్లి వేదిక ఎక్కడ అనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అయితే నాగచైతన్య తన పెళ్లి గురించి మరోసారి స్పందించాడు. అక్టోబర్ 6న పెళ్లి జరుగుతుందని ప్రకటించాడు. అయితే డెస్టినేషన్ పద్ధతిలో పెళ్లి చేసుకోవడమా లేక హైదరాబాద్లో భారీ ఎత్తున వేడుక నిర్వహించడమా అనే విషయంపై ఇంకా నిర్ణయానికి రాలేదని చైతు చెప్పాడు. ఇదే సమయంలో తమ పెళ్లిపై బయలుదేరిన పుకార్లకి చైతు చెక్ పెట్టాడు. వివాహ వేడుకకు చైతు సమంతలే ఫండింగ్ చేయనున్నారు అని ఓ ప్రచారం జరుగుతోంది. అయితే అటువంటిది ఏమీ లేదని చైతు స్పష్టం చేశాడు. తమ పెళ్లికి తామే ఫండింగ్ చేసుకోవాలని నిర్ణయించుకోవడం కానీ అలా అనుకోవడం కానీ ఏమీ లేదని చైతు స్పష్టం చేశాడు. ఆ మాట మాట్లాడితే తన తండ్రి నాగార్జున హర్ట్ కావచ్చని కూడా చైతు అన్నాడు. నిజమే కదా, నాగార్జున వంటి సంపాదన పరుడు, కోటీశ్వరుడు తన కొడుకు పెళ్లికి తానే ఖర్చు పెట్టి గ్రాండ్ గా చేయాలని కోరుకుంటాడు. చైతు సమంతలు కూడా సంపాదన పరులు, స్వతహాగా కోట్ల సంపాదన ఉన్నవారే అయినప్పటికీ పెళ్లి ఖర్చు వారు పెట్టుకుంటామంటే నాగార్జున ఒప్పుకోరు కదా. పెళ్లి ఖర్చు గురించి తమకేం సంబంధం లేదని ఇరువురి పేరెంట్స్ మాట్లాడి ఆ విషయంలో ఒక అభిప్రాయానికి వస్తారని చైతు వ్యాఖ్యానించాడు. డెస్టినేషన్ వెడ్డింగ్ రూపంలో ఎక్కడికైనా దూరంగా వెళ్లి చేసేసుకోవాలని ఉంది కానీ ఇంట్లో వాళ్లను కూడా అర్థం చేసుకోవాలి, వారికి అనుగుణంగా పెళ్లి వేడుకగా జరగాలి కదా అనే లాజిక్ కూడా చైతు సమంతల నుంచి వినిపిస్తోంది. 1 year నేనెంత మిస్ అయ్యాను తెలుసా. ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశా. ఇప్పుడు నాకు వాడు అస్సలు నచ్చట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా గిల్ట్గా ఉందిరా. దానికి మేమేం చేయాలి? మీరు నా బ్రేకప్ చేయాలి. సిటీలో ఏ బ్రేకప్ అయినా సగం మీన్ వల్లనే అవుతాయి. నేను నమ్మను. కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయాలని పెట్టు, డీటెయిల్స్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు.